కానీ ల్యాండ్ గ్రాబర్స్ ఇంత బలంగా వేళ్ళూనికిపోవటానికి, ఇంత విచ్చలవిడిగా ఆక్రమణకు పాల్పడటానికి కారకులు ఎవరిని బాధ్యం చేయాలి? అందరు బాధ్యులండి. దానికి మన అందరం కూడా బాధ్యులమే. సో సిస్టమ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ఎందుకంటే ల్యాండ్ రేట్ ఈజ్ సో కాస్ట్లీ. అంటే ఇప్పుడు ల్యాండ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ కమోడిటీ. ఒక గజము 1,00,000, 2,00,000 తక్కువ లేకుండా ఉంటుంది కదా. సో మీరు ఒక ఎకరా గనక ఆక్రమిస్తే గనక ఇట్ విల్ రన్ ఇన్ టు క్రోర్స్. దాదాపు కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ లైక్ మాదాపూరో, గచ్చిబౌలి అయితే కనుక అది 100 కోట్ల పైన ఉండొచ్చు, 50 కోట్లు, 100 కోట్లు ఉండొచ్చు. కుకట్పల్లి లాంటి ప్రాంతంలో అయితే కనుక అది 30-40 కోట్లు, 50 కోట్లు ఉండొచ్చు. అంటే మనీ ఇన్వాల్వ్డ్ ఈజ్ సో హ్యూజ్. దానివల్ల దానికి ఎప్పుడైతే కనుక దాని వాల్యూ పెరిగే కొద్దీ వెస్టెడ్ ఇంట్రెస్ట్లు కూడా, సెల్ఫిష్ ఇంట్రెస్ట్లు కూడా చాలా పెరుగుతాయి. పెరిగినప్పుడు దాని చుట్టూ ఇది ఎవరుంటారు? ఈ చెప్పాను కదా, ఈ నెక్సెస్ అనేది ఇందాక చెప్పిన ఒక పొలిటికల్ నెక్సెస్ అండ్ బ్యూరోక్రాటిక్ నెక్సెస్ అండ్ బిజినెస్ నెక్సెస్, ఇవన్నీ కలిపి ఈ అన్హోలీ నెక్సెస్ ఆపరేట్ చేస్తుంటుంది. ఆపరేట్ చేసి ఒకళ్ళని, ఎందుకంటే సిస్టమ్స్ అన్నీ దే ఆర్ టేకెన్ ఫర్ ఎ రైడ్. కొంతమంది, ఇది అందరు చేస్తున్నారని నేను అన్ను, ఎవరో ఒకళ్ళు 2% చేస్తారు. తక్కిన 98% సైలెంట్గా ఉంటారు. ఆ సైలెంట్ మెజారిటీని వీళ్ళు దే ఆర్ టేకింగ్ ఫర్ ఎ రైడ్ అనమాట. సో మనము ఇప్పుడు సైలెంట్గా ఉన్నా కానీ కూడా రేపు ముందు మన పిల్లలే, అంటే మన భావితరాలు రేపు దీని పర్యవసనం అంతా కూడా రేపు మనం చూడాల్సి వస్తుంది. రేపు దీని ఎఫెక్ట్ అంతా కూడా ఒకళ్ళిద్దరు బాగుంటే సరిపోదు కదా. సమాజం అంతా బాగుండాలి, సొసైటీ అంతా బాగుండాలి, అందరూ సమాజం బాగుండి వీళ్ళు రేపు వాళ్ళు కూడా పెద్ద పెద్ద ఇల్లులు కొనవచ్చు. అక్కడ ఎవడో కబ్జా చేసిన వాడు పెద్ద ఇల్లు, వాళ్ళు కూడా రేపు కబ్జాల్లో ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు కూడా వాటర్ లాగింగ్లో ఉంటారు, ఇదే ట్రాఫిక్ జామ్లో చిక్కుంటారు. ఇదే పరిస్థితులు వాళ్ళకి ఎవరైనా కొనుక్కునేటప్పుడు ఆ జాగ్రత్తలు చూసుకునే కొనుక్కోండి అని కూడా. ఎగ్జాక్ట్లీ అది ఉండాలండి.